దళితుల జీవితాలు బాగుపడాలంటే, దళితుల జీవితాల్లో మార్పు రావాలంటే, ఆర్థికంగా ఎదగాలంటే దళితులకు భూములు ఉండాలని మందకృష్ణ మాదిగ అన్నారు. షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 2014 ఎన్నికల్లో భాగంగా మేనిఫెస్టోలో ఇచ్చిన 3 ఎకరాల పొలము, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆనాడు గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములను అభివృద్ధి పేరుతో లాక్కోవడం ఎంతవరకు సమంజసమో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మీ పార్టీ నాయకుల ముందే, మీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల ముందే దళిత బంధులో 3 లక్షల వరకు ఎమ్మెల్యేలు తీసుకున్నారని చెప్పి లిస్ట్ ఉన్నదని చెప్పి మీరే చెప్పేశారు. అవినీతి జరిగింది మీ పథకంలో అని చెప్పి మీరు ఒప్పుకుంటున్నప్పుడు అవినీతి పరులెవరో, ఎవరెవరు ఎంత దళిత ప్రజల దగ్గర ఎవరెవరు ఎంత తీసుకున్నారో దాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత ఉన్నది. ఈ సెలవులు అయిపోయిన వెంటనే ముఖ్యంగా మేము ఇచ్చిన కార్యక్రమం జూన్ 15 వరకు గ్రామాలకు తరలండి అనే క్యాంపెయిన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త రోజు 2 గ్రామాల్లో ప్రచారం, నిర్మాణం, పోరాటానికి సిద్ధం చేయడం అనే 3 అంశాలు కలిగి ఉండి, లక్ష్యాలు కలిగి ఉండి ముందుకెళ్తుంది. మరో పోరాటానికి సిద్ధపడాలని చెప్పి మాదిగల కులాలు. ఇకపోతే ఇక్కడ ముఖ్యంగా కేసీఆర్ గారికి గుర్తు చేస్తున్నా, ముఖ్యంగా కేసీఆర్ గారికి మీరే దళిత బంధులో 30% 3 లక్షలు అవినీతి జరిగింది అని చెప్పి మీరే మీ పార్టీ నాయకుల ముందే, మీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల ముందే దళిత బంధులో 3 లక్షల వరకు ఎమ్మెల్యేలు తీసుకున్నారని చెప్పి లిస్ట్ ఉన్నదని చెప్పి మీరే చెప్పేశారు. అవినీతి జరిగింది మీ పథకంలో అని చెప్పి మీరు ఒప్పుకుంటున్నప్పుడు అవినీతి పరులెవరో, ఎవరెవరు ఎంత దళిత ప్రజల దగ్గర ఎవరెవరు ఎంత తీసుకున్నారో దాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత ఉన్నది. ఈ సెలవులు అయిపోయిన వెంటనే ముఖ్యంగా మేము ఇచ్చిన కార్యక్రమం జూన్ 15 వరకు గ్రామాలకు తరలండి అనే క్యాంపెయిన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త రోజు 2 గ్రామాల్లో ప్రచారం, నిర్మాణం, పోరాటానికి సిద్ధం చేయడం అనే 3 అంశాలు కలిగి ఉండి, లక్ష్యాలు కలిగి ఉండి